కొన్నిచ్చివా కచ్చాకచ్చి పుకేకువ తమిళ్ళు అందరికీ నమస్కారం అని చెప్పి జపనీస్ లో చెప్పాను. ఎందుకంటే నేను ఇప్పుడు జపాన్ టూర్ నుండి వార్తలు చదువుతా ఉన్నాను. ఇక్కడ వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా, అందుకోసం ఆ మాదిరిగా మనం ముందే పోతా ఉన్నాం. నేను ఎక్కడున్నా నా ఆలోచనలన్నీ మాత్రం ఏపీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మనం కట్టబోయే రాజధాని ఏ మాదిరిగా ఉండాలంటే, ఇలా టోక్యో ఫోటోని మన న్యూ క్యాపిటల్ పక్కన పెట్టి కనుక మనం చూస్తే ఇంచు కూడా తేడా లేనట్టుగా ఉండాలి. ఇక మనతో పోటీ అయిన ఆకాశ హర్మ్యాలు గడతారనే వాళ్ళకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. ఆ మాదిరిగా వాళ్ళు మూర్చపోవాలి. ఆఫ్టర్ 5 years మన అపోజిషన్కి ఎలాగో వాయిస్ ఉండదు. మన డ్రీమ్స్ ని ఆవిష్కరించే ముందు జపాన్ నుండి ఒక్క మారు హెడ్లైన్ చదువుతాను. జపాన్ లెవెల్లో మీరు కూడా వినాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ జపాన్ మాదిరిగా తయారుగా పోతా ఉంది మన ఆంధ్రప్రదేశ్. దేశంలోనే అగ్రగామిగా ఉండాలనేది మన అందరి విష్. జపనీస్ భాషలో దంచిగొట్టాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. జేజేలతో మారుమోగింది మన పర్ఫార్మెన్స్. ఫారెన్ లో తిరగడం వల్ల ఎన్నెన్నో కొంగొత్త ఐడియాలు. మన ఊళ్ళో కూర్చొని ఉంటే పెట్టుకోవాల్సిందే ఒడియాలు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్ ఫ్రమ్ జపాన్. ఇప్పుడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంప్లీట్ చేసి వచ్చాను. ఇప్పుడు న్యూస్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నాం. మనం ఏ విషయంలో అయినా సరే వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు తమ్ముళ్ళు. న్యూ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బిల్ గేట్స్ కూడా మన తర్వాతే. అందుకే ఏపీని నెంబర్ 1 చేసేందుకు సింగపూర్ సాయం అడిగాం. ఇప్పుడు జపాన్ లో కూడా అడుగుపెట్టాను. ఏం చేసైనా సరే ఏపీని బుల్లెట్ ట్రైన్ మాదిరిగా పరుగులు పెట్టిస్తాను. ఈ విషయాన్ని మీ అందరికీ జపాన్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను. హలో చంద్రబాబు సార్, ఐఎమ్ మిషబుషిమ్ ఫ్రమ్ జపాన్. మీరు జపనీస్ లో మాట్లాడినందుకు పెట్టుబడులు పెట్టదామని డిసైడ్ అయ్యాం. అందరూ వచ్చి ఇంగ్లీష్ లో ప్రజెంటేషన్ ఇస్తారు, కానీ మీరు మా భాషలో గుషిబుషన్ అనే భాషను భాషలో మీరు ప్రజెంట్ చేశారు. అందుకే ఈ మిషబుషి మీకు స్పెషల్ గా హామీ ఇస్తున్నారు. వీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్. ఓకే ఓకే, ఖుషి కచ్చి కచ్చా ఖుషి. చాలా సంతోషం మిషుబుషి గారు. మీకు కావాలంటే చెప్పండి, మరో డివిడి నా దగ్గర ఉంది. మళ్ళీ ప్రజెంటేషన్ ఇవ్వమంటే కూడా ఇస్తాను. పానాసోనిక్, సోనీ, కెనాన్ లాంటి కంపెనీలన్నీ మా ఏపీలో పెట్టుబడులు పెట్టాలి. అదే మాదిరిగా మా రాజధాని మీ టోక్యో మాదిరిగా టైట్ గా కాకుండా ఎంతమంది వచ్చినా సరే ట్రాఫిక్ జాము, పొల్యూషన్ లేకుండా ఉండాలి. ఆ మాదిరిగా మనమంతా ముందుకు పోవాలి. తష్కా ఉచిత మనకి సహాచుగా. ఓకే ఓకే, హెవింగాతో. ఓకే చంద్రబాబు శిష్య, మీరు మీ వార్తల్లో బులెటిన్ లో కూడా మా జపనీస్ మాట్లాడడం వెరీ వెరీ గుడ్. మీ తెలుగు యూనివర్సిటీ పక్కనే స్థలం ఇస్తే మా జపనీస్ యూనివర్సిటీ కూడా పెట్టాలని ఇప్పుడే డిసైడ్. ముషికిసి తెలుగు యూనివర్సిటీకి మాకసు జకామోన కిసు మనకు సహా. నమస్తే చంద్రబాబు సార్ వాడి వణకం. నేందా సింగపూర్ అయ్యారు ఫ్రమ్ సింగపూరే. ఇప్పుడే గుంటూరు విజయవాడ సెంటర్లో నాందా బస్సు దిగినాను. మన రాజధాని మ్యాప్ కూడా తెచ్చాను. కాంట్రాక్టర్లు కూడా వచ్చారు, కానీ మీరుదా ఇప్పుడు జపాన్లో ఉండి పూడ్చినారని తెలిసి ఇలా లైవ్ లో కూడా వచ్చినాను. బిజినెస్ యూనివర్సిటీకి ఎంత ఖర్చు అవుతుందో లిస్ట్ దా కూడా ఉండాది. మీరుదా ఉంటే ఇప్పుడే కొబ్బరికాయ కొట్టేవాళ్ళమే. ఇక మీరు జపాన్ మ్యాప్ కూడా తెస్తే మా సింగపూర్ మ్యాప్ తో క్లాష్ అవుతుందో ఏమో కంపేర్ చేసి చూడవాలా. నో సింగనయ్యర్, ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ ఏ డీటెయిల్డ్ ప్రజెంటేషన్. అన్ని మ్యాప్లు పక్కన పెట్టుకుని ది బెస్ట్ అనేది ఏదో ఉందో అది మనం తీసుకుందాం. నేను ఇప్పుడే మిషుబుషి గారితో మాట్లాడాను. ఆయన కూడా మ్యాప్ బ్యాగ్ లో పెట్టుకుని వస్తానని చెప్పి అన్నారు. రాగానే నేను మీ ఇద్దరి దగ్గరికి వస్తాను. ఈలోపు మీరు మా అన్నవరం, తిరుపతి, శ్రీశైలం ఇవన్నీ కూడా చూసి టైం పాస్ చేయాలి. తమ్ముళ్ళు, మనం ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకుందాం. అసలే ఇక్కడ టీని చెప్పులో తాగాలంటా ఉన్నారు, అందుకే టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మై జపాన్ న్యూస్ స్పెషల్. మనలో చూసి కాపీ కొట్టేవాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడేవాళ్ళు కూడా ఇంకా ఉంటారు. ఇక మన పనితనాన్ని చూసి కుళ్ళుకొని విమర్శించామని పట్టించుకోవాల్సిన పనే లేదు. ఏపీని 2029 నాటికి అగ్రస్థానంలో పెట్టడం నా యొక్క కళ. దానిని సాకారం చేసే వరకు నేను నిద్రపోను. అక్కడ లోటస్ పాండ్ లో జగన్ ఏం చేయాలో తోచక నిద్రే పోవడం లేదు. నేను జనం కోసం నిద్ర త్యాగం చేస్తా ఉన్నాను. ఆయనకేమో నన్ను చూసి నిద్ర పట్టడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నిద్ర పట్టకపోతే జనం కోసం అంటారు,
మీది బుకాయింపని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. మీరు జపాన్ నుండి టెక్నాలజీ వాడుకుని ఈ ఎన్టీవీలో నా వార్తలు బాగానే చదువుతున్నారు. మేం పెన్షన్లు ఫీజు రియంబర్స్మెంట్ గురించి నిలదీద్దాం అనుకుంటే మీరు సింగపూర్ అంటారు, లేదంటే జపాన్ అంటారు. ఇంతకీ అసలు ప్రజా సమస్యలు తీర్చేదేమైనా ఉందా, లేకుంటే ఇలా ఫారెన్ టూర్లతో కామెడీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇక మేం మీ పైన ప్రజా పోరాటాల గురించి రాత్రింబవలు ఆలోచిస్తూ ఉంటే మాకసలు నిద్రే పట్టడం లేదంటారు. ఇదెక్కడ న్యాయం అని పరుగుతున్నా. ఏ జగన్, పిచ్చ పిచ్చ వేషాలు వేయద్దమ్మా. నువ్వు నన్ను నిలదీయలేవు. ఒకవేళ నిలదీసినా నేను పెద్దగా పట్టించుకోను. నేనిచ్చిన హామీలు ఏవైతే ఉన్నా అవి నాకంటే నీకే ఎక్కువ తెలియవమ్మా. ఎలాగో అసెంబ్లీ సమావేశాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసుకో. లేదంటే తర్వాత ప్రాక్టీస్ పూర్తిగా తగ్గి క్రికెట్ ప్లేయర్ మాదిరిగా డక్అవుట్ అయిపోతావమ్మా. ఆ తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. అయ్యా, నా ఇబ్బంది గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు మాత్రం ఉంటాయి, కానీ పేదలకు ఇవ్వమంటే మాత్రం బెదరగొడుతున్నారు. కరెంట్ ఇస్తున్నానని ఛార్జీలు పెంచుతామంటారు, పెన్షన్లకు వస్తారు, ఫీజులేమో ఇవ్వదు. మీరు ఇలానే చేస్తే మీ ఫ్యూజులు ఫీకేస్తారు. జనం ఇప్పటికే మీ దుష్ట పాలన పోవాలని చెప్పి చూస్తున్నారు. మీ పాలన పోయే వరకు ప్రతి సమీక్షా మీటింగుల్లో మా వైఎస్ఆర్సీపీ తడాక ఏంటో చూపిస్తాం. హలో పక్క పిక్కా. అరే ఏందే అట్ట చూస్తావు? నువ్వు ఫ్రెంచి భాషలో బాగున్నావా అని అడుగుతావునా? మాకు గుడికే గిసుంటి జిమ్మిక్కులు ఎరకని. గూగుల్ని నేను గుడక చూసినా. నాకు టెక్నాలజీ ఎరకని. నువ్వు రోడ్లు బిల్డింగ్లు కట్టేటందుకు కోట్లు గిట్ల ఖర్చు పెట్టి ఫారెన్ మేస్త్రీలు గిట్ల పిలుచుకొత్తి నేను లోకల్ మేస్త్రులతోటే దాని తాతలసింటి బిల్డింగ్లు గిట్ల కట్టిపిత్తా. మీ టీడీపీ వాళ్ళు ఎంత అరిచి గీపెట్టినా నేను పట్టించుకునేది లే. పెట్టుబడులు పెట్టేందుకు నా తానికి ఎగబడతా ఉన్నారు చూడు. నా ఇండస్ట్రియల్ పాలసీ కాపీని గిట్లా అందరికి పంపిస్తావునా? జపాన్ గుడిక వత్తది, ఆడని నువ్వు చదువుకో. నమస్కారం అండి బాబు గారు. ఇదిగో ఆ కేసీఆర్ గారితో మనకు పంచాయతీ కొత్త చెప్పండి. మీరు మటుకు బాగా పెట్టుబడులు తీసుకురండి సార్. నేను కూడా ఇక్కడ చర్చల్లో మీ యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నాను. ఇక సామాన్లు గట్రా జాగ్రత్త బాబు గారు. మరి మొన్న మన వెంకయ్య నాయుడు గారు దేశంలో మొత్తం సామాన్లన్నీ దొంగ చేతిలో పెట్టేసి వచ్చారట. అయినా జపాన్ దేశస్తులు అలా చేయరనుకోండి. నా సూట్ కేసు ఐపాడ్ అన్నీ జాగ్రత్తగానే ఉన్నాయి. ఒకవేళ పోయినా మూడో కంటికి తెలియకుండా వస్తాను గాని లీక్ మాత్రం చేయను. ఇక మన మీద ప్రతిపక్షాలు ఏమైనా కామెడీ చేస్తాయి, మీరు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేయండి. ఆ మాదిరిగా మెటికలు విరిచే విషయంలో ఏమాత్రం తగ్గదు. సార్, మీరు పారెంటూరులో ఉండగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని తెలుసు, కానీ ఇక నా పర్సనల్ మ్యాటర్ ఒకటి ఉన్నది, అది చెప్పడానికి వచ్చిన. ఇగో ఒక సర్వేలో తెలంగాణలో కాబోయే సీఎం నేనేనని వచ్చింది. ఇక ఇక్కడ చెన్నారెడ్డి కొన్నంత పాపులారిటీ గిట్లా నాకున్నదని తెలిసింది సార్. 2019లో నేనే సీఎం అని అందరికి ఇట్లా అంటుంటే ఉండబట్టలేక మీకు చెప్దామని లైవ్ లోకి వచ్చిన. మీరు కూడా ఆ సర్వేని గిట్లా చూస్తే మీకు ఎరికైతుంది. ఇక టీఆర్ఎస్ వాళ్ళు నన్ను అసెంబ్లీలో మాట్లాడేయట్లే, అందుకని మీడియా పాయింట్లో నేను దంచుతా ఉన్నా సార్. మీరేం పిక్కర్ కాకొని అక్కడ ఏపీ పాలన చూసుకోరండి, కానీ నేను అంతా కూడా చక్కబెట్టా. చూడమ్మా రేవంత్, అది ఏ సర్వేనో నేను వచ్చాక చూస్తాను. నువ్వు మాత్రం టీఆర్ఎస్ ని బాగా కడిగిపారాయమ్మా. కావాలంటే నేను వచ్చాక జపాన్ స్పెషల్ సబ్ కూడా ఇస్తాను. మన టాపిక్ డైవర్ట్ అవుతా ఉంది, అందుకోసం ఎంతటితో బులెటిన్ ముగిస్తా ఉన్నాను. జై మన సన్ రైజ్ స్టేట్, జై జై మన జపనీస్ ప్రజెంటేషన్స్.